నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు 2 విషయాల మీద ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఒకటి ఏంటంటే, మనం ఈ భూమి మీదకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్న సుమారుగా మన ఇండియా జనాభా 146 కోట్లు అనుకుంటా సుమారుగా. 146 కోట్ల మంది కూడా చెప్తారండి. భూమి మీద వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఏమీ లేదు. అలాగే చనిపోయేటప్పుడు కూడా తీసుకోలేదు, ఏమీ ఉండదు. మన మూలతాలతో సహా ఉత్తి చేతులతో వెళ్తామంటారు. కానీ ఈ మాట చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో పెట్టుకోవడానికి ఉండదు. ఎంతమంది ఆచరణలో పెడుతున్నాయండి? ఇప్పుడు నిస్వార్థంగా ఉండేవాళ్ళు సంఖ్య వేలలో లెక్క పెట్టవచ్చు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈ వాస్తవం కూడా అదే. ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తే, ఆలోచన విధానం మనస్సాక్షితో ఆలోచిస్తే మనం ఈ భూమి మీద వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాం. అలాగే చనిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం. అంత మాత్రం ఈ మధ్యకాలంలో మనకి స్వార్థం అనే దీని మీద ఆడుతున్నాం మనం. ఎలాగంటే, ఇప్పుడు మనం పుట్టేటప్పుడు ఏదో సినిమాలో రజనీకాంత్ పాటలో ఉంది, మనం పుట్టేటప్పుడు ఆ రంగు ఎంచుకోము, ఆ రూపం ఎంచుకోము, ఏమీ చేయము, ఆ కులం కూడా ఉండదు. ఇప్పుడు ఈ మధ్యన కులాలు మతాలు వచ్చేసినాయి. మనం అలాంటప్పుడు మనం ఎవరి దగ్గర జన్మిస్తున్నామో తెలియదు, మన రంగు ఎలాగ ఉంటుందో తెలియదు, మన కులం ఏంటో తెలియదు. ఇప్పుడు రక్తం ఒకటే ఎర్రగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. అంత మాత్రం మన కులాలు మతాలు అని చెప్పి స్వార్థంగా ఈ డబ్బు ఆస్తి అంతస్తు అన్నీ పెరిగిపోయి ఈ అంతరాలు మనిషికి మధ్యన అంతరాలు మనం చెప్పుకోవడం వరకే. ఏంటి, పుట్టేటప్పుడు భూమి మీద వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, ఇది చెప్పుకోవడం వరకే. కానీ ప్రతి ఒక్కరికి గజ్జి, అది ఏ విధమైన గజ్జి అయినా మనం మనుషుల మధ్యనే అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇది ఎంతమంది నిస్వార్థంగా ఉంటున్నారో ఆలోచించుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నామండి. అలాగే మన 146 ఇండియాలో ఉన్న సుమారు 146 కోట్ల మంది జనాభా కూడా ఈ సామెతలు షేర్ చేస్తారు. ఈ ఫేస్బుక్లో అయినా, వాట్సాప్లో అయినా, పుస్తకాల్లో అయినా చూస్తారు, చదువుతారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ మధ్యన ఒకటి ఎక్కువ సర్క్యులేషన్ ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు. యథార్థవాది లోక విరోధి ఆట. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న జనాభా మొత్తం 146 కోట్లు. మన గ్రామంలో అయినా, మండలంలో అయినా, జిల్లాలో అయినా, మన రాష్ట్రంలో అయినా, దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా కూడా యథార్థవాది. సపోజ్ నేను షేర్ పెడితే పోస్టు, అది షేర్ చేస్తారు. అంటే 146 కోట్ల మంది కూడా ఇదే పోస్టులు షేర్ చేస్తారు. ప్రతి ఒక్కరు చెప్తారు, మనం ఇప్పుడు ఎదటోడు మారాలి కదా, మనం కట్టుకుంటే బాగుంటుందా అని చెప్పి అంటారు. ఎవరు మారాలి అంటే 146 కోట్ల మంది కూడా ఇలాగే ఎదటోడు మారాలి అని చెప్పి అంటే ఇంకా ఎవడు అంటే 146 కోట్లు కాకుండా ఇంకా అదనంగా ఎవరు ఉంటారు? ఇంకా ఏలియన్స్, మన ప్రపంచ పైనుంచి ఆకాశం నుంచి వచ్చే వాళ్ళకి మనం ఈ సామెతలు చెప్పాలా? ఇప్పుడు అసలు 146 కోట్ల మంది కూడా ఇలాగా ఉంటే అసలు మన మధ్యన ఈ మనస్పర్ధలు, ఈ తారతమ్యాలు ఎందుకుంటాయి? అంతరాలు పెరగవు కదా మనుషుల మధ్యన. ఇప్పుడు ఈ రెండింటి మీద ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు భూమి మీద వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాము అంటారు. అలాగే యథార్థవాది లోక విరోధి అంటారు. ఆ సామెతలు మనం చదివి షేర్ చేయడం కాదు, ఒకసారి ప్రతి ఒక్కరు మనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం అండి.